సంక్రాంతి రేసులో వెంకటేష్ ని తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే వెంకటేష్ కు ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. వెంకటేష్ బాలకృష్ణ సంక్రాంతికి పోటీ పడడం ఇది 4వసారి. ఇప్పటికే ఇద్దరు సంక్రాంతి రేసులో 3 సార్లు పోటీ పడితే అందులో 2 సార్లు వెంకటేష్ దే పైచేయి అయ్యింది. 2000 సంవత్సరం సంక్రాంతి రేసులో బాలకృష్ణ వంశధారకుడు సినిమాతో వస్తే వెంకటేష్ కలుసుందాం రా సినిమాతో వచ్చాడు. అయితే ఈ రేస్ లో వంశధారకుడు ఫ్లాప్ అయితే కలుసుందాం రా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత 2001 సంక్రాంతి రేస్ లో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో వస్తే వెంకటేష్ దేవిపుత్రుడు సినిమాతో వచ్చాడు. అయితే ఇందులో నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ అయితే దేవిపుత్రుడు సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత 2019 సంక్రాంతి రేస్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో వస్తే వెంకటేష్ F2 సినిమాతో వచ్చాడు. అయితే ఇందులో ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయితే F2 సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అండ్ ఈ రేస్ లో రామ్ చరణ్ వినయ్ విజయ్ రామ కూడా ఫ్లాప్ రిజల్ట్ ని అందుకుంది. సో వెంకటేష్ అండ్ బాలకృష్ణ సంక్రాంతికి 3 సార్లు పోటీ పడితే వెంకటేష్ ది 2 సార్లు పైచేయి అయ్యింది. అండ్ ఇప్పుడు రాబోయే సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ తో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పోటీ పడుతున్నారు. అండ్ ఈసారి కూడా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో వీళ్ళతో పాటు పోటీకి దిగబోతున్నాడు. మరి ఈ సంక్రాంతికి ఈ ముగ్గురులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ 3 సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.